ఫ్యూచర్ సిటీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్కు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు లోక్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. సదస్సు, ప్రభుత్వ ప్రణాళికలపై వివరించారు. భోపాల్ వెళ్లిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గ్లోబల్ సమ్మిట్కు రావాలంటూ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ని ఆహ్వానించారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివరించారు. గ్లోబల్ సమ్మిట్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు ఆహ్వాన పత్రికను కేంద్ర మంత్రి బండి సంజయ్కు మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పొన్నం ప్రభాకర్ కోరారు. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమ్మిట్ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ముందుగానే నిర్ణయించిన జిల్లా పర్యటనలు ఉండటం వల్ల ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నట్లు మమత తెలిపారు. గతంలో ఉన్న ప్రభుత్వం కేంద్ర సహకారం అవసరం లేదనుకున్నది. కానీ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రము, దేశంకు ఉన్నటువంటి నిధులు, సంబంధాలు, భాగస్వామ్యం కాబట్టి మేము కేంద్రం నుంచి పూర్తి సహకారం కోరుతున్నటువంటి సందర్భంలో మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తాను. తప్పకుండా సోదరుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా మా అందరికీ తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరినారు. ఇలా కేంద్రం కొంత వివక్షపూరితంగా పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు మిత్రపక్షం కాబట్టి కొంత నిధులు ఎక్కిస్తున్నటువంటి సందర్భం స్పష్టంగా కనబడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు మనం కేంద్రం దగ్గర మన హక్కును సాధించుకోవడానికి కలిసి రావాలంటారు తప్ప తప్పకుండా ప్రతిపక్షంగా రాజకీయాలు చేసుకునే హక్కు ఉంది. కానీ కొంత రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర ఉమ్మడి అభివృద్ధికి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పటికీ అందరూ కలిసి రావాలని కోరుతాను.